సుజాత గారు వెయిట్, సుజాత గారు శివపార్తి గారు మీరిద్దరు వెయిట్ చేయండి. షర్మిల గారు బయట ఉంటే ప్లే చేయండి అమ్మా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఉండండి. షర్మిల గారు బయట ప్లే చేయండి. మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. సుజాత గారు ఏంటిది? షర్మిల గారు ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే చేయిస్తున్నారు అన్నట్లుగా మాట్లాడే పరిస్థితి, సైతాన్ సైన్యం అని కూడా ఈయన మాట్లాడే పరిస్థితి. అసలు సొంత చెల్లి మీద ఈ రకంగా చేస్తారా? గాడిదలు కాస్తున్నారా? 5 సంవత్సరాలు పెట్టని ఆవిడే అంటున్నారు. మిగతా వాళ్ళు అండం ఏముంది? ఇంకా ఒకటండి వర్మ గారు, ఈరోజు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిందే రాజశేఖర రెడ్డి గారి అభిమానులతోటి పుట్టింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనుక నడవడం జరిగింది. సో అది అభిమానులుగా మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అభిమానంతో ఉంటాము. పార్టీ కార్యకర్తలుగా పార్టీకి పనిచేస్తాము. కానీ ఆవిడ ప్రయారిటీస్ మారిపోయింది. తర్వాత కుటుంబంలో వివాదాలు అయితేనేమి, ఆ తర్వాత ఆమెకి స్వలాభం వల్ల అయితేనేమి, రకరకాల కారణాల వల్ల ఆవిడ ప్రయారిటీస్ మారిపోయినాయి. కానీ చరిత్రలో తీసుకుంటే సైబర్ పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ లో FIR కాపీని పంపిస్తాను మీకు. FIR కాపీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని ఉందా, లేకపోతే టీడీపీ సోషల్ కార్యకర్తలు NBK బిల్డింగ్ అని ఉందా అనేది చూద్దాం. అందులో ఇప్పుడు ఆవిడ ప్రయారిటీస్ మారిపోవచ్చు గాక, కానీ ఆ రోజు మేము కేసు పెట్టింది, అప్పుడు ఆవిడ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి అంటున్నాను. అప్పుడు కేసు పెట్టింది, FIR ఫైల్ చేసింది టీడీపీ సోషల్ కార్యకర్తల మీద. అలాగే NBK బిల్డింగ్ లో IP అడ్రస్ ని అటాచ్ చేసి కేసు పెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజు ఆవిడ ప్రయారిటీస్ మారిపోయినాయి కాబట్టి మరి ఆవిడకి ఏదైనా 5 సంవత్సరాల్లో మరి బాలకృష్ణ నిజంగా ఇది వచ్చిందా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్టులు చేయాలి, లేకపోతే వాళ్ళని పిలాలి, ఏదో ఒకటి చేయాలి కదా. 5 సంవత్సరాలు ఒకటి టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే చాలా గొట్టాలు వెళ్ళి పెట్టేస్తాయండి. అది అబద్ధమైన నిజమైన ABN TV5 మహా న్యూస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వెళ్ళి గొట్టాలు పెట్టేస్తాయి. అలాగే ఇప్పుడు ఇంకో కాంగ్రెస్ గొట్టం తయారైంది అక్కడ.
సో అక్కడ ఇంకో గొట్టం అనమాట కాంగ్రెస్. అదే మీ 5 సంవత్సరాల్లో ఆవిడ ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదని కదా చెప్తున్నారు సుజాత గారు. ఒక విషయం ఓకే, అది ఎవరు చేసినా తప్పే కదా. ఒక మహిళ మీద, అందులోని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీద, సామాన్య మహిళ మీద చేసిన అదే ఎందుకు కాదండి, ఎందుకు మీరు అరెస్ట్ చేయించలేదు? మీరే ప్రభుత్వం 5 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదని? సరే ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు తీసుకోరా తర్వాత అంశం అండి. 5 సంవత్సరాలు సొంత చెల్లి కదా. ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఆవిడ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు తాలూకాలు చేశారంటున్నారు ఆవిడ. ఎవరు తీసుకోవాలి? ఓకే నాయుడు గారు, ఇప్పుడు నిజంగా బాలకృష్ణ బిల్డింగ్ మీదనో లేకపోతే తెలుగుదేశంలో చేసునుంటే గత 5 సంవత్సరాల్లో చేయని నేరానికి కూడా పుల్లగొట్టేశారు. ఇప్పుడు తీసుకోండి సార్, మీరు ఇప్పుడు చేయండి. మా వినండమ్మా, మీరు ఏం చేస్తారో చేయండి. వినండి. ఏం సార్ ఇది రన్నింగ్ కామెంట్ ప్రతిదానికి? ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలలో తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ వాళ్ళు గాని ఎక్కడైనా చిన్న నిరసన తెలిపితే కూడా లోపలేసి పుల్లబొడి చేశారు కదా. లేని కేసులను కూడా తిరగదోడి కేసులు పెట్టి లోపల పెట్టారు కదా. మరి తెలుగుదేశం కార్యకర్త లేకపోతే జనసేన కార్యకర్త లేదు ఎన్పీకే ఆ అభిమానం ఆ మీద పెట్టుంటే పోస్టు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు సార్? గుడ్డు మీద ఈకులు బీకుతా ఉన్నాడా? నిన్న వర్రా రవీంద్ర రెడ్డి ఏం మాట్లాడాడు అంటే, వర్రా రవీంద్రారెడ్డి సొంత చెల్లెల మీద, తల్లి మీద పెడితే ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? సుజాత గారు దీన్ని ఒప్పుకుంటారా? ఓకే, శివపార్తి గారు ఏంటి షర్మిల గారి ఇష్యూని అది 2 రకాలుగా డైవర్ట్ అవుతుంది. విజయమ్మకే పుట్టలేదు అని చెప్పి మాట్లాడితే వర్రా రవీందర్ రెడ్డి సుజాత ఒప్పుకుంటుందా? ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా? శివపార్తి గారు రెస్పాండ్ తెలుసున్నారండి. ఏదంటే అది మాట్లాడేది కాదు. ఒక డిబేట్ సబ్జెక్ట్ మాట్లాడండి. ఎవరు మాట్లాడిని అడ్డం పడేదానికి శివపార్తి గారు రెస్పాండ్. మీరు మీటింగ్ మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే ఓకే ఓకే, డిబేట్ కి వచ్చినప్పుడు సురేంద్ర నాయుడు గారు అక్కడ అండి. సురేంద్ర నాయుడు గారు వెయిట్ చేయండి. శివపార్తి గారు, సొంత చెల్లెల్ని కూడా ఆవిడకి సంబంధాలు ఉన్నాయంటే అంటగట్టేసి ఆవిడని తీసుకెళ్లి కరెక్ట్ గా ఎన్నికల ముందు ఎలక్షన్ స్ట్రాటజీలా కేసు వేయించారు. అది ఏ బిల్డింగ్? బాలకృష్ణ బిల్డింగ్ కాకపోతే ఇంకో బిల్డింగ్ పెడతారు. అది వాళ్ళు పెట్టాలి ఉద్దేశపూర్వకంగా పెట్టే కదా. ఒకవేళ అది నిజమైతే అప్పుడే విచారణలో తేలేదు వాళ్ళు టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిందని. ఎందుకు తేలా? అది ఫేక్ కేసు కాబట్టి తేలలేదు. సో ఫేక్ కేసులు వేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు. ఇప్పుడు నిజంగా ఫేక్ కేసు కాబట్టే షర్మిల గారు దానికి సపోర్ట్ చేయట్లేదు. ఆవిడ ఒకప్పుడు అన్న మాట వేదంగా అన్న వదిలిన బాణంగా వెళ్ళింది కాబట్టి వెళ్ళి బాణం వదిలాడు, వెళ్ళి కేసు పెట్టంటే పాప వెళ్ళింది, మీడియాని అడ్రస్ చేసింది, ఏబిఎన్ మీద అందరి మీద విరుచుకుపడింది, కేసు పెట్టింది, అయిపోయింది. అది ఆమె తెలుసు ఫేక్ కేసే అని. వాళ్ళ అన్న చెప్పాడు కాబట్టి చేసింది కాబట్టి తెలుసు. క్వశ్చన్ చేస్తుంది. అందుకే ఈ రోజు క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళు ఎవరో చేస్తారని కేసు పెట్టించావు, మరి నీ దగ్గర ఉన్న వాళ్ళే నన్ను ఆ రకంగా తిడుతుంటే నువ్వేం చేసావు? అది నిజమైతే 5 సంవత్సరాలు ఏం చేసావు కరెక్ట్ గానే అడిగింది కదా. చెప్పండి. చిన్న లాజిక్ సార్ ఇది. మనం డిబేట్లు ఇంత లాక్కోవాల్సిన అవసరం లేదు. షర్మిల గారిని నిజంగానే టీడీపీ పార్టీ నుంచి కానీ టీడీపీ ఐటీ నుంచి కానీ విమర్శలు ఆ రోజు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి 100% షర్మిల గారి మీద ప్రేమతో కాదు కానీ టీడీపీ మీద ఉన్న అక్రోధంతో అయినా సరే టీడీపీ వాళ్ళని ఆ రోజున అరెస్ట్ చేసేవాళ్ళు. ఇది ఓపెన్ సీక్రెట్, ఓపెన్ అంటే జగన్ గారికి నిజం ఇది. కాబట్టి అది ఓపెన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు